మొత్తం ఈ లేబర్ కోడ్స్ కనుక మనం గమనిస్తే ఫార్మలైజేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ప్రతి ఉద్యోగాలు ఫార్మల్గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని, జాబ్ డీటెయిల్స్, వాళ్ళ వేజెస్, వాళ్ళ సోషల్ సెక్యూరిటీ అన్ని దానిలో మెన్షన్ చేయాలని, అది ఆర్గనైజ్ సెక్టర్ అయినా అన్ఆర్గనైజ్ సెక్టర్ అయినా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. దాంతోపాటు 40 సంవత్సరాల వయసు దాటిన ఏ ఎంప్లాయీకైనా ఫ్రీగా యాన్యువల్ హెల్త్ చెకప్ చేయాలని చెప్పి కూడా వీటిలో ఉంది. దాంతోపాటు ఇక్కడ ఎక్కువ మంది భారతదేశంలో మైగ్రెంట్ వర్కర్స్, అంటే ఒక రాష్ట్రం నుంచి లేదా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలస వెళ్తారు కాబట్టి వీళ్ళందరికి సంబంధించి మైగ్రెంట్ వర్కర్ అనే డెఫినేషన్ కూడా చాలా విస్తృతపరిచారనమాట. మొత్తం ఈ 4 లేబర్ కోడ్స్ అనేవి నవంబర్ 21వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ఈ లేబర్ కోడ్స్ మీద విస్తృతమైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ప్రపంచీకరణ దిశగా, ప్రైవేటీకరణ దిశగా, ముఖ్యంగా ఎంప్లాయీస్ రైట్స్ హరించే విధంగా ఉన్నాయని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అనమాట. ముఖ్యంగా హైర్ అండ్ ఫైర్ సిస్టమ్ కావచ్చు, దాంతోపాటు ఈజీగా ఉద్యోగాలు పోయే అవకాశం కనిపిస్తుంది. ఈ ఫ్లోర్ వేజ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తక్కువగా నిర్ణయిస్తే ముఖ్యంగా చాలా పేద రాష్ట్రాల్లో వర్కర్స్ చాలా ఇబ్బంది పడతారు. దాంతోపాటు ఉద్యోగాలు ఎప్పుడైనా పోవచ్చు అండ్ డబుల్ ద వేజెస్, ఏదైతే ఓవర్ టైం ఉందో దాన్ని అలౌ చేస్తూ డబుల్ ద వేజెస్ అని చెప్తున్నారు. కానీ చాలా రాష్ట్రాలు ఓవర్ టైం, ముఖ్యంగా 10-12 గంటల వర్క్ గురించి మాట్లాడతాయని చెప్పి చాలా మంది ట్రేడ్ యూనియన్స్ దీనికి వ్యతిరేకంగా ఉన్నారనమాట. ఈ లేబర్ కోడ్స్ అనేవి వర్కర్స్ హక్కులు హరించే విధంగా ఉన్నాయని చెప్పి కూడా ట్రేడ్ యూనియన్స్ గొడవ పడుతుంది అనమాట. అయితే ఒక పక్క ప్రభుత్వం మాత్రం శ్రమయేవ జయతే, కొత్తగా ఈ 21st సెంచరీ వర్కర్స్ నీడ్స్ కి అడ్రస్ చేసే విధంగా, వాళ్ళ హక్కుల్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయని చెప్పి, ఇవన్నీ కూడా చాలా ప్రోగ్రెసివ్ ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. ముఖ్యంగా లేబర్ కోడ్స్ అమల్లోకి వచ్చిన ఈ తరుణంలో లేబర్ లాస్ మీద చర్చ మొదలైంది.